హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు బీరకాయ పచ్చడి చేస్తాను. దానికోసం అయితే ముందుగా బీరకాయలని కడిగి పొట్టు తీయకుండానే ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పెట్టుకొని దాంట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది మన కారం తగ్గట్టు వేసుకోవాలి. బాగా తినే వాళ్ళు బాగా వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు అయితే ఒక 3-4 సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి ఇలా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మొత్తం పచ్చిమిర్చి ఇలా మొత్తం వేగిన తర్వాత మనం ముందే కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఒకసారి. అంత బాగా ఆయిల్ కలిసేటట్టు. అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత పెద్ద మంట పెట్టుకొని తాపుకోసారి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడగంటుకోబోతుంది. పైన మాత్రం అట్నే ఉంటే లోపల మాత్రం అడగంటుకుంటుంది. తాపు ఒక 5 నిమిషాలకు ఒకసారి 2 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. ఇది బీరకాయ కాబట్టి మనం వేసుకున్న 5-10 నిమిషాల వాటర్ అన్నీ ఊరుతాయి. చూడండి ఎలా ఊరాయో. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి బీరకాయ ముక్కలు అనేటివి. ఇలా పక్కల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం ముక్కలు అనేటివి ఇలా దగ్గరకు అవ్వాలి. అయిన తర్వాత బంద్ చేసుకోవాలి గ్యాస్ అనేది. ఈ చల్లారిన తర్వాత ముక్కలు అనేటివి ఒక జార్లో వేసుకున్న అందులోకి ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి చేశాను కాబట్టి కారం అవసరం లేదు, ఇవి సరిపోతాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మనం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇందాక వేయించుకున్న కంచుడు ఉంది కదా, అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి వేసుకోవాలి తాలింపులోకి. అవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకుంటే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చిటపట అంటున్నాయి. అంతే ఫ్రెండ్స్, చూడండి చాలా సింపుల్గా టేస్టీ పచ్చడి రెడీ అయింది. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.